शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरून् दीनतारणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। हरे कृष्ण। సో బ్రహ్మ చేసిన సృష్టి చూస్తున్నాం మనం. కుమారాదుల సృష్టి 12th చాప్టర్, తృతీయ స్కందం 12వ అధ్యాయం. సో బ్రహ్మ ఫస్ట్ సనక సనందాదులు ఫస్ట్ అజ్ఞానాన్ని సృష్టించాడు. అజ్ఞానంలో 5 భాగాలు: తమస్సు, మోహం, మహామోహం, ఓకే. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ ఎందుకు సృష్టించబడ్డాయి? జీవుడికి భోగలాలసకి సౌకర్యం, వసతి కోసం ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. సో ఇవన్నీ సృష్టించిన తర్వాత బ్రహ్మకి సంతోషం కలగలేదు. సో మళ్ళీ ధ్యానంలో కూర్చుని ఈసారి జ్ఞానం ప్రతీకగా సనక సనందాదులు నలుగురు సృష్టించబడ్డారు. సో వాళ్ళు సృష్టింపబడగానే వాళ్ళ నలుగురిని బ్రహ్మ పిలిచి ప్రజా సృష్టి చేయమన్నాడు. వాళ్ళ నలుగురు, మేము వాసుదేవుడి మీద ధ్యానంకి వెళ్ళిపోతున్నాం, మనం ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం మాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. సో కుమారులు నలుగురు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన ఉద్దేశం ఉన్నతం కాబట్టి బ్రహ్మ వాళ్ళని ఏమీ అనలేకపోయాడు. కానీ లోపల క్రోధం ఉండిపోయింది కొంచెం. ఆ కొంచెం క్రోధం నుంచే రుద్రుడు, బ్రహ్మదేవుడి భృగు అంటే బ్రహ్మదేవుడి భృకుటి ముడి నుంచి రుద్రుడు వచ్చారు. సో రాగానే రుద్రుడు, నేను ఎక్కడున్నాను, నాకు స్థలం ఏంటి, నేనేం చేయాలి అని తీవ్రమైన రోదనతో అతను పిల్లవాడు ఏడుస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి రుద్ర అని పేరు పెట్టి అతనికి ఉండడానికి 11 స్థలాలు, అలాగే 11 మంది రుద్రాణీలు, ఓకే, నీకు ఇవన్నీ ఇచ్చాను, నువ్వు ఇప్పుడు ప్రజా సృష్టి చేయి అని చెప్తున్నాడు. అంతవరకు చూసాం కదా. ఒక్కసారి 14 చూద్దాం. బాలక, నీకు ఒసగబడిన ఈ నామములను, స్థానములను మరియు భార్యలను నీవిప్పుడు స్వీకరింపుము. ప్రజాపతులలో ఒకడవైనందున
నీవు విస్తారముగా ప్రజోత్పత్తి కావింపుము. సో నువ్వు ప్రజ ఉత్పత్తి చెయ్యి అంటున్నాడు. పరమ శక్తిమంతుడగు నీలలోహిత రుద్రుడు లక్షణములందు బలమునందు ఉగ్ర స్వభావమునందు ఖచ్చితముగా తననే బోలినట్టి పలువురు సంతానమును సృజించను. సో శివుడు ఏం చేశాడు, అనేక మంది ప్రజా సృష్టి చేశాడు. కానీ వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే తనలాగా ఉగ్ర స్వభావం ఉన్నవాళ్ళు. ఓకే, బలంలో కానీ లక్షణాల్లో కానీ ఉగ్ర స్వభావంలో ఉన్న వాళ్ళని సృజించాడు. రుద్రుని యొక్క పుత్రులు పౌత్రులు అనంత సంఖ్యలో నుండిరి. వారందరూ ఒక్కటిగా సమకూడి సమస్త విశ్వమునే మృంగివేయ యత్నించిరి. ప్రజాపతి యొక్క బ్రహ్మదేవుడు దానిని గాంచినంతట పరిస్థితి ఎడ మిగుల భీతావహుడయ్యను. అయితే నిన్న మనం అర్థం చేసుకున్నాం, రుద్రుడికి ఇచ్చిన స్థలాలన్నీ కూడా రుద్రుడు ముఖ్యంగా లయకారకుడు. సో రుద్రుడి నుంచి వచ్చిన అనేక సంతానం, వాళ్ళ సంతానం వీళ్ళందరూ కూడా అంటే విశ్వనాశనం కోసమే వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి లయం ప్రధానం అన్నమాట. వాళ్ళకు ఉన్న డ్యూటీ, రుద్రుడికి ముఖ్యమైన డ్యూటీ ఏంటంటే లయకారకుడు. కాబట్టి అవన్నీ చూసి బ్రహ్మదేవుడు హడిలిపోయాడు. ఎందుకంటే ఇంకా సరిగ్గా సృష్టి మొదలవ్వలేదు, ఈ లోపు లయం అయిపోతుందేమో, ఇంతమంది వచ్చేసారు అని కంగారు పడ్డాడు. బ్రహ్మదేవుడు రుద్రునితో ఇట్లు పలికెను, సురోత్తమ, ఈ స్వభావపు జీవులను సృజింపవలసిన అవసరం ఏమాత్రం నీకు లేదు. తమ నేత్రముల నుండి బయల్వెడలడి అగ్నిజ్వాలలచే వారు సమస్తమును అన్ని వైపుల నుండి నశింపజేయటను ఆరంభించిరి. వారు నాపైనను దాడి చేసిరి. ఇలాంటి సంతానాన్ని నువ్వు ఇప్పుడు ఆపేసే, ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళ అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఒక్కొక్కళ్ళ నుదుటి నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఉగ్ర స్వభావం కదా, క్రోధంతో ఉన్నారు. సో వాళ్ళందరూ నా మీద కూడా దాడి చేస్తున్నారు, ఈ సృజించడం ఇప్పుడు ఆపు అంటున్నాడు. పుత్ర, సమస్త జీవులకు మంగళకరమైనదిను నీకు సమస్త వరదానమును గూర్చున్నదిను అగు తపస్సునందు నీవు స్థితుడవగును. కేవలము తపస్సు ద్వారానే పూర్వము ఉన్నట్లు విశ్వమును సృజింపగలవు. కాబట్టి మీరందరూ ధ్యానానికి వెళ్ళిపోండి, తపస్సు ఆచరించండి. మీ అందరికీ లాస్ట్ లో విశ్వం ప్రళయం అప్పుడు కర్తవ్యం ఉంది. ప్రస్తుతానికి మీరందరూ కూడా ధ్యానంలో వెళ్ళిపోతే ముందులాగా సృజించడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. సర్వజీవుల హృదయమునందున్న వాడును, అదే సమయమున సమస్త ఇంద్రియములకు పరమైన వాడును అగు దేవదేవుని కేవలము తపస్సు ద్వారానే మనుజుడు తెలుసుకొనగలడు. సో భగవద్గీతలో కృష్ణుడు 3 చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 విడిచిపెట్టకండి అని. ఏంటది గుర్తుందా ఎవరికైనా? దవం దానం యజ్ఞం. కాదు కరెక్ట్. ఏంటి చెప్పారు, మళ్ళీ చెప్పండి. దవం దానం యజ్ఞం. యజ్ఞము దానము తపస్సు. తపస్సు. ఓకే, ఆవిడ తమిళ్లో చెప్పారు అనుకోండి. ఓకే, యజ్ఞము దానము తపస్సు పావనాని మనీషినః, మనిషిని పావనం చేస్తాయి. ఆ 3 ఎప్పుడూ కూడా ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ వర్ణంలో ఉన్నా సరే, వాళ్ళ విధులు యజ్ఞం కింద. ఓకే, వైరాగ్యం కోసం దానం, అలాగే తపస్సు, అభివృద్ధి కోసం తపస్సు. ఈ 3 కూడా చేయాలి. తపస్సు అంటే ఈ 3 కూడా విష్ణు ప్రీత్యర్థం చేయాలి. ఇప్పుడు బ్రహ్మ కూడా శివుణ్ణి పుత్ర అని పిలిచినాడు. అవును, మరి బ్రహ్మదేవుడి నుంచి కదా వచ్చాడు రుద్రుడు, కాబట్టి బ్రహ్మ కుమారుడే. రుద్రుడు బ్రహ్మ కుమారుడు. పరమేశ్వరుడు మళ్ళా పరమేశ్వరుడే కదా రుద్రుడు అంటే. మహాదేవుడు వేరు, మహాదేవుడి అంశే రుద్రుడు. ఓకేనా? అలా అయితే బ్రహ్మ ముక్కులు రంధ్రాల నుంచి వరాహస్వామి వచ్చాడు కదా, అలాగే బ్రహ్మ భృకుటి నుంచి రుద్రుడు వచ్చాడు. ఓకే, మహాదేవుడు అలాగే ఆ పైన సదాశివుడు పూర్తిగా వేరు. సదాశివుడు ఆధ్యాత్మిక ప్రపంచం. ఓకే, సో వీళ్ళు ముగ్గురు కూడా మనం ముందు అర్థం చేసుకున్నాం కదా, ఈ బ్రహ్మాండంలోకి సృష్టి స్థితి లయల కోసం ముగ్గురు కూడా అవతరించారు. ఓకే, సో ఆ మహాదేవుడి యొక్క అంశే ఇక్కడ ఈ రుద్రుడు కూడా. ఏకాదశ రుద్రులు కూడా
ఇప్పుడు ఏకాదశి రుద్రులు అనేది ఇప్పుడు చెప్పారు కదా మేడం లాస్ట్ పద్యంలో. ఏకాదశి రుద్రులు, ఏకాదశ మళ్ళా రుద్రాణి. రుద్రాణి వీళ్ళందరూ కూడా చెప్పారు కదా. అక్కడ మహాదేవి శివపార్వతుల దగ్గర నుంచే యాక్చువల్. ఓకే, ఎక్కువ డీటెయిల్స్ ఇక్కడ ఈ కనెక్షన్ గురించి ఇక్కడ మనకి శ్లోకాలు అలా ఏం రావట్లేదు. ఓకేనా? సో ఇది 19వ శ్లోకం ఇంపార్టెంట్. సర్వజీవుల హృదయమనందున్న వాడును, అదే సమయమున సమస్త ఇంద్రియములకు పరమైన వాడును అగు దేవదేవుని కేవలము తపస్సు ద్వారానే మనుజుడు తెలుసుకొనగలడు. ఓకే, సో తపస్సు చేసుకోండి. మీరు ప్రళయ సమయంలో మీరు అందరూ వద్దురు కానీ ప్రస్తుతం మీరు తపస్సుకు వెళ్ళిపోండి అని రుద్రుడు, అలాగే ఆ మిగతా రుద్రుడిచే సృజింపబడిన రుద్రుడు లాంటి అనేక మంది సంతానాన్ని అందరినీ కూడా తపస్సు చేయమని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. శ్రీ మైత్రేయువాచ, శ్రీ మైత్రేయుడు పలికెను. ఆ విధంగా బ్రహ్మదేవునిచే ఆజ్ఞాపింపబడిన రుద్రుడు అంతటా వేదపతియగు అతనికి తండ్రి ప్రదక్షిణము కావించను. పిదప తండ్రితో సమ్మతి వాక్యములను పలికి అతడు తీవ్ర తపస్సును నరింప వనమున ప్రవేశించను. సరే అని చెప్పి తండ్రికి నమస్కరించి రుద్రుడు తపస్సుకి బయలుదేరాడు. భగవానుని ద్వారా శక్తిని పొందినట్టి వాడైన బ్రహ్మదేవుడు జీవులను సృజింపదలచను. ఆ విధంగా అతడు సంతానమును విస్తరించుటకై 10 మంది పుత్రులను బడసను. ఓకే, సో ఫస్ట్ మూడు ప్రయత్నాలు కూడా సరైన సృష్టి జరగలేదు. ఫస్ట్ అజ్ఞానం సృష్టించాడు, అవ్వలేదు, సంతృష్టి చెందలేదు. తర్వాత కుమారులు వచ్చారు, వాళ్ళు చేయమన్నారు. తర్వాత రుద్రుడు వచ్చాడు, కానీ బ్రహ్మదేవుడు అనుకున్న సృష్టి జరగట్లేదు. ఓకే, ఇక్కడ మన ఇంకొకటి ఆచార్యులు ఏం చెప్తారు అంటే, భగవత్ కార్యం కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఆటంకాలు వచ్చినా పక్కన విడిచిపెట్టకూడదు. పట్టుదలతో భగవత్ కృప మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి 3 సార్లు మనమైతే ఏం చేస్తాం, ఫస్ట్లోనే ఇది పని చేయట్లేదు, మనకు అచ్చిరాదు అంటుంటాం. అది ఎప్పుడైతే అది భగవత్ కార్యం అయిందో ఆ ఆటంకాలన్నీ కూడా అంటే వాటి గురించి మళ్ళీ ధ్యానం చేసి మళ్ళీ సృష్టి మొదలు పెడుతున్నాడు బ్రహ్మదేవుడు. ఓకే, సో ఈసారి ఏం చేశాడు, 10 మంది పుత్రుల్ని పొందాడు. మరీచి, అత్రి, అంగీరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు అనువారులు మరియు 10వ పుత్రుడగు నారదుడు ఆ విధంగా జన్మించిరి. సో 10 మంది పుత్రుల్ని పొందాడు బ్రహ్మదేవుడు. నారదుడు బ్రహ్మదేవుని మేధస్సు, అతని దేహమందలి పరమోన్నత భాగం నుండి జన్మించును. వశిష్ఠుడు బ్రహ్మ యొక్క శ్వాస నుండి, దక్షుడు అతని బొటని వేలు నుండి, భృగువు అతని త్వక్కు నుండి, క్రతువు అతని హస్తం నుండి జన్మించుడు. పులస్త్యుడు బ్రహ్మదేవుని కర్ణముల నుండి, అంగీరుడు అతని ముఖము నుండి, అత్రి అతని నయనముల నుండి, మరీచి అతని మనస్సు నుండి, పులహుడు అతని నాభి నుండి ఉద్భవించాడు. సో ఇలా 10 మంది పుత్రులు బ్రహ్మదేవుడి నుంచి వచ్చారు. నారాయణుడు ఆసీనుడై ఉన్నట్టి బ్రహ్మదేవుని స్తనము నుండి ధర్మము వ్యక్తమయ్యను. మిగతా ఇప్పుడు ఈ సృష్టి మేనేజ్మెంట్ కూడా అవసరం కదా, ధర్మాచరణ ఇవన్నీ కూడా సృష్టింపబడాలి. సో బ్రహ్మదేవుడి యొక్క వక్షస్థలం నుంచి ధర్మం వచ్చింది, అతని వెనుక భాగం నుండి అధర్మం ఉత్పన్నమయ్యను. అచటనే జీవునికి భయంకరము మృత్యువు కలుగుచుండును. సో అధర్మం కూడా సృష్టించాలి. ఎందుకు? జీవులకున్న ఏమిటంటారు, ఊతి అన్నాం కదా మనం, ప్రేరణ వాళ్ళ గుణాల్ని బట్టి. కానీ పాపపు కర్మ వద్దు అన్నా కూడా అధర్మ కార్యం చెయ్యాలి అన్న జీవుల కోసం. ఓకే, అలాగే పాపం చేసిన వాళ్ళ జీవులకి పనిష్మెంట్ కోసం. సో అన్నీ రావాలి, పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం అన్నీ కూడా సృష్టింపబడాలి. మన ఈ విశ్వం స్టార్టింగ్ చూస్తున్నాం ఎలా మొత్తం ఇవన్నీ వచ్చాయి అన్నది. సో బ్రహ్మదేవుడు వెనక వైపు నుంచి అధర్మం, మృత్యువు కూడా అక్కడి నుంచే వచ్చింది. బ్రహ్మదేవుని హృదయం నుండి కామము మరియు కోరిక, అతని కనుబొమ్మల నుండి క్రోధము, అతని పెదవుల నుండి లోభము, అతని ముఖము నుండి వాక్శక్తి, అతని మేఢ్రము నుండి సముద్రము,
అతని పాయువు నుండి నీచమగు హేయ కర్మలు వ్యక్తమైనవి. సో ఇది పుణ్యకర్మ, ఇది పాపకర్మ, ఇది నీచ కర్మ, ఓకే, ఇది అధర్మం. అన్నీ కూడా బ్రహ్మదేవుడి శరీరం వివిధ భాగాల నుంచి అన్ని వచ్చాయి. కర్దమముని మహిమాన్వితురాలకు దేవహూతి భర్త బ్రహ్మదేవుని ఛాయ నుండి ప్రకటమయ్యాను. ఇతను 11వ వాడు. 10 అయ్యాక కర్దమముని. ఆ విధంగా సమస్తము బ్రహ్మ యొక్క దేహము నుండియో లేక మనస్సు నుండియో వ్యక్తమయ్యాను. ఓ విదుర, బ్రహ్మదేవుడు తన దేహము నుండియే జన్మించినట్టి వాక్కు అనేది ఒక పుత్రికను కలిగి ఉండెననియు, ఆమె అకామ అయినను అతని మనసు కామాతురమయ్యననియు మేము విని ఉంటిమి. ఇక్కడ సో నెక్స్ట్ ఏంటైంది, ఈ 10 మంది పుత్రులు వచ్చారు, తర్వాత కర్దమముని వచ్చాడు, తర్వాత బ్రహ్మదేవుడికి వాక్కు అనే కుమార్తె జన్మించాడు. సో ఆ వాక్కు అనే కుమార్తె మీద బ్రహ్మదేవుడికి మోహం కలిగింది. ఇక్కడ మైత్రేయుడు ఇంతవరకు ఇలా అయింది, 10 మంది పుత్రులు వచ్చారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎలా చెప్తున్నాడు, అలా జరిగిందని మేము విన్నాము అంటున్నాడు. ఎందుకు అంటే మనం వెంటనే బ్రహ్మదేవుడు తప్పు చేశాడా అని వెంటనే బ్రహ్మదేవుడిని ఆక్షేపిస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బ్రహ్మ పొజిషన్ లో ఉన్నా కూడా మాయతో అతి జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మదేవుడు అంతటి వాడికి మోహం వచ్చింది. సో మనం అనుకుంటా, అబ్బా నాకు అసలు మోహమే లేదు, నేను మోహం దాటేశాను. ఓకే, సో చాలా జాగ్రత్త. ఎస్పెషల్లీ బ్రహ్మదేవుడు గురించి అలా మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని కరెక్ట్ అంటే తప్పుగా గ్రహించుకోకుండా మైత్రేయుముని కూడా చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. అలా అని నేను విన్నాను అంటున్నాను. ఓకే, ఇక్కడ ఒకసారి చదువుదాం. ఇంద్రియములు ఎంతటి పిచ్చివి బలవత్తరములైనవి అనగా పరమ వివేకవంతుని విద్వాంసుడైన వానిని కూడా అవి విమోహితుని చేయునని తెలుపబడినది. కనుకనే స్వంత తల్లి సోదరి లేదా పుత్రికతోనైనను మనుజుడు ఒంటరిగా కలిసి జీవించరాదని ఉపదేశింపబడినది. విద్వాంసమపి కర్షతి అనగా పరమ విద్వాంసుడు సైతము ఇంద్రియ వేగమునకు బలి అగునని భావము. స్వంత కూతురు పట్ల కామేచ్ఛను పొందిన బ్రహ్మదేవుని యొక్క ఈ దోషమును తెలియజేయుటకు మైత్రేయుడు కొంత సంశయించెను. కానీ కొన్ని మార్లు ఆ రీతినే జరగడి కారణమున అతడు దానిని ప్రస్తావించెను. దీనికి ప్రత్యక్ష ఉపమానము సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడే కామవేగమునకు బలియగుచున్నచో పెక్కు లౌకిక దుర్బలత్వములకు లోనయ్యడి ఇతరుల గూర్చి పలుకున్నదేమున్నది. బ్రహ్మదేవుని యొక్క ఈ అసాధారణమగు దుర్నీతి ఏదియోనొక ప్రత్యేక కల్పమునందు జరిగినట్లుగా వినవచ్చినది. కానీ శ్రీమద్ భాగవతంలోని 4 ప్రధాన శ్లోకములను దేవదేవుని నుండియే బ్రహ్మ ప్రత్యక్షముగా శ్రవణము చేసినట్టు కల్పమునందు మాత్రము అది జరిగి ఉండకపోవచ్చును. సో ఈ ఘటన ఇంకేదన్నా కల్పంలో జరిగి ఉండొచ్చు. ఎందుకు అంటే ప్రస్తుత కల్పంలో ఏం జరిగింది, బ్రహ్మదేవుడు చతుశ్లోకి భాగవతాన్ని స్వయంగా విష్ణుమూర్తి దగ్గర నేర్చుకున్నాడు. సో ఇక్కడ ఈ ఘట్టంలో జరిగి ఉండకపోవచ్చు అంటున్నారు ఆచార్యులు. ఏలైనా శ్రీమద్ భాగవతముపై ఉపదేశములు కావించిన పిమ్మట బ్రహ్మదేవునకు దేవదేవుడు ఒసగిన వరదానం ఏమనగా ఇక ఏ కల్పమునందును అతడు మోహగ్రస్తుడు కాబోడని. ఇది మీకు గుర్తుందా, చతుశ్లోకి అయిపోయిన తర్వాత యాక్చువల్లీ బ్రహ్మదేవుడు అడిగిన వరం అది భగవంతుడిని, నేను మోహంలోకి పడకుండా, నాకు అహంకారం రాకుండా. సో అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు, నీకు సృజనాశక్తి ఆల్రెడీ ఇవ్వబడింది, నువ్వు భాగవతాన్ని నా దగ్గర వింటున్నావు కాబట్టి నువ్వు మోహంలోకి వెళ్ళవు అంటున్నాడు. సో ఈ మోహం ముందు కల్పంలో జరిగి ఉండొచ్చు అని అంటున్నారు ఆచార్య. ఓకే, ఈ విషయం సూచించున్నదేమనగా శ్రీమద్ భాగవతంను శ్రవణము చేయుటకు పూర్వము అతడు అట్టి కామవేగమునకు బలియే ఉండవచ్చును. కానీ శ్రీకృష్ణుని నుండియే ప్రత్యక్షముగా శ్రీమద్ భాగవతమును శ్రవణము చేసిన పిమ్మట అట్టి భంగపాటుకు ఎట్టి అవకాశము లేదు.
అయినను ఈ సంఘటనను ప్రతి ఒక్కరూ శ్రద్ధతో గమనింపవలసి ఉన్నది. మానవుడు సంఘజీవి. స్త్రీలతో అనియమిత కలయిక అనున్నది పతనమునకే దారితీయును. స్త్రీ పురుషుల యొక్క అట్టి సాంఘిక స్వాతంత్రము ముఖ్యంగా యువతి అందు ఆధ్యాత్మిక పురోగతి పథమున గొప్ప అవరోధమే కాగలదు. భౌతిక బంధము కేవలము మైథున కారణముననే కలుగును. తత్కారణమున స్త్రీ పురుషుల అనియమిత సాంగత్యము తప్పక ప్రతిబంధకము కాగలదు. ఈ గొప్ప ప్రమాదమును మనము గమనించుటకే మైత్రేయుడు బ్రహ్మదేవుని ఉపమానమును ఉదహరించినాడు. అంటే అసలు ఆ టాపిక్ చెప్పకుండా ముందుకు వెళ్ళుండొచ్చు మైత్రేయుడు, కానీ దాన్ని మెన్షన్ చేయాలి. ఎందుకు అంటే భాగవతం అనేది ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి టార్చ్ లైట్ లాంటిది, దారి చూపించేది. దారి చూపిస్తూ ఉంటే అంటే వెలుగు లాంటిది. ఆ వెలుగులో చీకటిలో ఉన్న భయం ఏంటో మనకి అర్థం అవ్వాలి. ఏంటి పొంచి ఉన్నాయి చీకటిలో. సో అనర్థాలు ఇవన్నీ కూడా మనకి కాషన్. బ్రహ్మదేవుడికి ఇలా జరిగింది అంటే మనం ఇంకా పలు జాగ్రత్తతో ఉండాలి. ఓకే, అదే అక్కడ ఉద్దేశం. ఆ విధంగా తమ తండ్రి దుర్నీతి కర్మ ఎందు మోహగ్రస్తుడగుటను గాంచి మరీచాది మునులు బ్రహ్మదేవుని వినమ్రతతో ఇట్లు పలికిరి. యాక్చువల్లీ భగవంతుడు ఏర్పాటు కూడా అలా ఉంటుందండి. ఎప్పుడైతే భక్తుడు ఏదన్నా తప్పు చేస్తున్నాడు, చేసే పరిస్థితి ఉంది అంటే వెంటనే తన ప్రతినిధి కింద భక్తుల్ని పంపిస్తూ ఉంటాడు. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఏంటంటే వాక్కు పరిగెడుతోంది, బ్రహ్మదేవుడు వెనకలు పరిగెడుతున్నాడు. ఇది ఈ 10 మంది పుత్రులు చూశారు. చూసి వెంటనే బ్రహ్మదేవుడితో ఇలా పలుకుతున్నారు. ఓ జనక, నిన్ను నీవు చిక్కున పడవేసుకొని యత్నించినట్టు ఈ కార్యము ఏ బ్రహ్మ చేత గాని ఇతరులెవరి చేత గాని ఇతర కల్పములందు నీ చేత గాని ఒనరింపబడలేదు. భవిష్యత్తునందు ఎవరునూ దీన్ని ఒనరింప సాహసింపరు. విశ్వమునందు నీవు పరమోత్కృష్ట జీవుడవు. అట్టి ఏడ నీవే నీ తనయతో సంభోగము చేయ ఎట్లు కోరుచున్నావు, మరియు నీ కోరికను ఎట్లు అణపజాలకున్నావు. ప్రార్థిస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి విషయం జరగలేదు, కాబట్టి నువ్వు నిగ్రహించుకో అని పుత్రులు ప్రాధేయపడుతున్నారు. నీవు పరమశక్తిమంతుడు అయినప్పటికీ ఈ కార్యము నీకు తగినదిగా లేదు. ఆధ్యాత్మిక పురోగతి కొరకై జనసామాన్యము చే నీ నడతయే అనుసరింపబడుట అందులకు కారణము. ఇప్పుడు నువ్వు దీన్ని కంట్రోల్ చేసుకోలేదని జనసామాన్యం అంతా నిన్నే అనుసరిస్తారు. సో నువ్వు ఎట్టు తిరిగి ఇంద్రియ నిగ్రహాన్ని పెంచు అని చెప్తున్నారు. తన యందే స్థితుడై ఉండి తన తేజస్సుచే ఈ జగత్తును వ్యక్తీకరించిన దేవదేవునకు గౌరవపూర్వక వందనములను అర్పింతుముగాక. సమస్త కళ్యాణము కొరకు అతడును ధర్మమును పరిరక్షించుగాక. సో ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్రహ్మ కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక కర్మని ఎవరి ప్రభావం మీద చేస్తారు? మాయా ప్రభావం. మాయా అంటే వాళ్ళ గుణాల దుర్గాదేవి కదా. మాయా అంటే త్రిగుణమయి, తత్వరజస్తమో గుణాల కలయిక. దాని వల్ల ప్రతి కర్మ జరుగుతోంది. ఓకే, సో బ్రహ్మదేవుడు ప్రస్తుతం రజోగుణంలో ఉన్నాడు సృష్టి జరగడం కోసం. ఓకే, సో ఆ రజోగుణ ప్రభావం. సో మనం వీళ్ళు పుత్రులందరూ చూస్తున్నారు, బ్రహ్మదేవుడు రజోగుణం చేత పరిగెడుతున్నాడు చెప్తున్నారు, కానీ బ్రహ్మదేవుడు కూడా గుణాల చేత ప్రభావితుడై ఉన్నాడు. సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, వెంటనే దేవాది దేవుణ్ణి వీళ్ళు ప్రార్థిస్తున్నారు. బ్రహ్మదేవుడు నా తండ్రికి ఎందుకు అంటే అతడు శ్రేష్ఠుడు, అతడు ఏమి ఆచరిస్తే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః లోకస్తదనువర్తతే. ఒక శ్రేష్ఠుడు ఏ కార్యం అయితే చేస్తున్నాడో లోకమంతా అదే చేస్తుంది, అనుసరిస్తుంది. సో ధర్మాన్ని రక్షించాలి. ఇక్కడ అధర్మ కార్యం జరగబోతోంది అని పుత్రులందరూ కూడా విష్ణుమూర్తికి ప్రార్థించారు. ధర్మాన్ని పరిరక్షించు స్వామి అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ప్రజాపతుల జనకుడగు బ్రహ్మదేవుడు తన పుత్రుల ఆ విధంగా పలుకుటను గాంచి మిగుల సిగ్గు చెంది తాను గ్రహించి ఉన్నట్టి దేహమును శీఘ్రమే త్యజించును. తదనంతరము ఆ దేహము సమస్త దిక్కుల యందు అంధకారమందలి ఘోరమగు పొగమంచులా ప్రకటమయ్యను. సో వెంటనే
భగవంతుడిని ప్రార్థన చేసినప్పుడు బ్రహ్మదేవుడికి ఆ శక్తి వచ్చి సిగ్గుపడ్డాడు. ఏంటి నేను ఇలా చేశాను అని చెప్పి వెంటనే తన దేహాన్ని విడిచిపెట్టడం అంటే ఆ గుణాన్ని మళ్ళా ఆ స్వభావాన్ని, ఆ దేహంలో ఉన్నట్టే ఆ త్రిగుణాలు అవన్నీ పోయినట్టు. ఆ స్వభావం అంటే ఆ త్రిగుణాల కలయిక. పూర్వం ఉన్న స్వభావాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం. సో ఎలా అంటే మళ్ళీ జన్మ పొందినట్టు లెక్క. మళ్ళా సో దేహాన్ని ఆ దేహాన్ని విడిచిపెట్టేశాడు. దానికి ఒక అంటే అధర్మ ఆలోచన వచ్చింది కాబట్టి దాన్ని విడిచిపెట్టేశాడు, త్యజించి మళ్ళీ వేరే వేరే దేహం. శరీరాన్ని స్వీకరించాడు. ఓకే. పూర్వపు కల్పమునందు వలె లోకములను ఏ విధంగా సృజింపవలనా అని బ్రహ్మదేవుడు ఒకప్పుడు తలచినప్పుడు 4 వేదములు అన్ని విధములకు జ్ఞానములను కలిగినవి అతని 4 ముఖముల నుండి ప్రకటమైనవి. ఏమాత్రము కలుషిత పడకుండా అగ్నిదేవినైనను మృంగివేయగలిగినట్లు బ్రహ్మదేవుని మహిమాగ్ని అనున్నది తనయతో సంభోగమనడు అతని పాపమయ కర్మను మృంగివేసెను. వేదములు సమస్త జ్ఞానమునకు మూలమై ఉన్నవి అని అనుకోవచ్చు. బ్రహ్మదేవుడు ఆ అపరాధం అక్కడితో అయిపోయింది. అందుకని ఈ ఈ నెక్స్ట్ స్వభావంతో ఏం చేయగలిగాడు? ఏకంగా వేదాల్ని బయటకు తీసుకురాగలిగాడు, 4 వేదాల్ని కూడా. ఓకే. సో ప్యూర్ అంటే అంత శుద్ధి అయిపోయింది బ్రహ్మదేవుడి మనస్సు. ఓకే. సో భౌతిక జగత్తును తిరిగి సృజించుటకు బ్రహ్మదేవుడు తలపోయినప్పుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని కరుణచే అవి తొలుత అతనికి విదితములైనవి. దేవదేవుని ఎడ తన భక్తి యోగ కారణమున బ్రహ్మదేవుడు పరమ శక్తిమంతుడై ఉన్నాడు. ఘనమగు భక్తి యోగ పథము నుండి భక్తుడు ఒకవేళ యాదృచ్ఛికముగా పతనము చెందినచో అతనిని క్షమించుటకు భగవానుడు సదా సంసిద్ధుడై ఉండును. భగవానుని ప్రేమయుత సేవయందు 100కి 100 పాళ్ళు నెలకొనిన ఎవరైనను ఆ దేవదేవునికి పరమ ప్రియుడైన వాడే, భక్తుని హృదయమందు నిలిచిన వాడే ఆ భగవానుడు యాదృచ్ఛికముగా చేయబడిన అన్ని రకముల పాపములను క్షమించి వేయును. ఎందుకంటే బ్రహ్మదేవుడు చాలా గొప్ప భక్తుడు. ఏదో అంటే యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒక గుణ ప్రభావం వల్ల అలా జరిగిపోయింది. సో భగవంతుడు పూర్తిగా అతన్ని క్షమించి అతన్ని శుద్ధిపరిచాడు. నెక్స్ట్ యజ్ఞ నిర్వాహకుడు, హోత, అగ్ని, ఉపవేదముల రీత్యా నిర్వహింపబడిన కర్మ అనడి 4 రకముల యజ్ఞ నిర్వహణ అవసరములు ప్రకటమయ్యను. సో నెక్స్ట్ ఏంటి సృష్టింపబడుతోంది? యజ్ఞం. యజ్ఞానికి కావాల్సింది. ఓకే. 4 యుగ ధర్మ నియమములు సత్యము, తపస్సు, దయా, శౌచం మరియు 4 ఆశ్రమముల ధర్మముల సైతము ప్రకటమైనవి. విదురుడు పలికెను, ఓ తపోధనుడా, తన ముఖము నుండి వెలువడిన వేద జ్ఞానమును బ్రహ్మదేవుడు ఏ విధంగా మరియు ఎవరి సహాయంతో సుస్థిరపరచెనో దయతో నాకు వివరింపుడు. సో మధ్యలో విదురుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 4 ముఖాల నుంచి 4 వేదాలు వచ్చాయి కదా, అవి ఎవరి ద్వారా సుస్థిర చేశాడు బ్రహ్మదేవుడు? మైత్రేయుడు పలికింది, బ్రహ్మదేవుని ఎదుటి ముఖమును మొదలుకుని క్రమముగా రుక్కు, యజస్సు, సామము, అధర్వము అనడి 4 వేదములు ప్రకటమయ్యను. అటు పిమ్మట శాస్త్రము, పౌరోహిత్య కర్మలు, స్తుతి, స్తోమము, ప్రాయశ్చిత్త కర్మలు సర్వము ఒకదాని వెనుక ఒకటి స్థాపితములైనవి. అతడు ఆయుర్వేదమును, ధనుర్వేదమును, గాంధర్వ వేదమును, స్థాపత్య విజ్ఞానమును సైతము సృజించెను. అవన్నీను పూర్వాది ముఖముల నుండి ఒకదాని పిదప ఒకటి బయలువెడలేనివి. భూత భవిష్యత్ వర్తమానములనన్నింటినీ గాంచగలిగినందున బ్రహ్మదేవుడు పిదప పంచమ వేదమును తన ముఖముల నుండి సృజింపజేసను. అంటే పంచమ వేదం అంటే పురాణాలు, ఇతిహాసాలు, అవి కూడా వేదాలతో సమానం. ఓకే. అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అన్ని విధములకు యజ్ఞములు, షోడసి, ఉక్తము, పురీషి, అగ్నిష్టోమము, ఆప్తోర్యామము, అతిరాత్రము, వాజపేయము, గోసవము బ్రహ్మ యొక్క పడమటి ముఖం నుండి వ్యక్తమయ్యను. విద్య, దానము, తపస్సు, సత్యము అనునవి ధర్మం యొక్క 4 పాదములని చెప్పబడినవి. వీనిని నేర్చుటకు వృత్యానుసారముగా నున్న వివిధ వర్గములతో పాటు 4 ఆశ్రమములు కలవు.
బ్రహ్మదేవుడు వీనినన్నింటినీ క్రమ పద్ధతిలో సృజించెను. పిదప ద్విజుల కొరకై యజ్ఞోపవీత సంస్కారము ఆవిష్కరింపబడినది. వేదములను అంగీకరించిన పిమ్మట కనీసం 1 సంవత్సర కాలము అనుసరింపవలసిన నియమములు, మైథున భోగము నుండి పూర్తిగా దూరముగా నుండటకు గల నియమములు, వేద నిర్దేశముల దృష్ట్యానున్న వృత్తులు, గృహస్థ జీవనమునందలి వివిధ పంచయ కర్మలు, విసర్జిత ధాన్యమును గ్రహించుచు ఎవ్వరి సహకారము లేకుండా జీవనమును పోషించు విధానమనునవి ఆవిష్కరింపబడినట్లు అదియును ఆరంభింపబడినది. అంటే ఆశ్రమాలు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఈ ఆశ్రమాలు ఆవిష్కరింపబడ్డాయి. ఓకే, అంటే ఇవన్నీ వీటిని ఏమంటారు, అచ్చులు. అవన్నీ తయారయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి అనంత కోటి జీవరాశులు వెయిట్ చేస్తున్నాయి వాటి కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం. ప్రస్తుతం అన్నీ అలాగే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆశ్రమాలు, వర్ణాలు, ఇవన్నీ అనేక రకాల జీవరాశులు ఇప్పుడు కర్మానుసారం, ఇచ్ఛానుసారం ఆ జీవులన్నిటినీ ఫలానా ఫలానా అచ్చుల్లో పెట్టబడతారు. ఓకే, వైభానసులు, వాలిఖ్యుల్యులు ఔదుంబరులు, తేనపులు అనునవి వానప్రస్థ జీవనమునందలి 4 విభాగములు. కుటీచకులు, బహ్వోదకులు, హంసలు, నిష్క్రియులు అనునవి సన్యాస జీవనమునందలి 4 విభాగములు. ఇవన్నీను బ్రహ్మ నుండి ప్రకటమైనవి. తర్కశాస్త్రము, జీవితపు వైదిక గమ్యములు, శాంతి భద్రతలు, నీతి సూత్రములు, భూభువః స్వహ అనడి ప్రసిద్ధ మంత్రములన్నీను బ్రహ్మదేవుని ముఖముల నుండి ప్రకటితమైనవి. ఓంకారం అతని హృదయము నుండి వ్యక్తమయ్యను. పద్య రచన కళ అతని మధ్య నుండి, బృహతి అనడి మరి ఒక రకపు పద్యము అతని ప్రాణము నుండి ఉత్పన్నమయ్యను. బ్రహ్మదేవుని ఆత్మ స్పర్శ వర్ణములగును, అతని దేహము స్వర్ణవర్ణములగును, ఇతని ఇంద్రియములు ఊష్మవర్ణములగును, అతని బలము అంతస్థ వర్ణములగును, అతని ఇంద్రియ కర్మలు సంగీతపు సప్తస్వరములగును ప్రకటితమైనవి. శబ్ద బ్రహ్మమునకు మూలముగా బ్రహ్మదేవుడు దేవదేవుని యొక్క స్వీయ ప్రాతినిధ్యమై ఉన్నాడు. తత్కారణమున వ్యక్తావ్యక్త భావనకు అతడు అతీతుడు. పరతత్వము యొక్క పూర్ణ రూపమైన అతని యందు నానావిధ శక్తులు ఉపబృంహితమైనవి. తదనంతరము బ్రహ్మ వేరొక దేహమును గ్రహించెను. ఆ విధంగా అతడు తదనంతరపు సృష్టి విషయక కార్యమునందు నెలకొనెను. సో ప్రతిదీ సృష్టించిన తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఏంటి అంటే ఒక్కొక్కటి సృష్టించడానికి దానికి తగ్గ స్వభావానికి తగ్గ దేహాన్ని స్వీకరించాడు. సో ఆ సృష్టి అయిపోయిన తర్వాత ఆ స్వభావాన్ని విడిచిపెట్టి నెక్స్ట్ స్వభావాన్ని స్వీకరించి ఇప్పుడు మనం చదివాం కదా, అనేక సంగీతం దగ్గర నుంచి, ఓంకారం దగ్గర నుంచి, గాయత్రి మంత్రం దగ్గర నుంచి అన్నీ కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి బయటకు వచ్చాయి. ఓ కురునందన, మహావీర్యవంతులకు ఋషులు ఉన్నప్పటికీ జన బాహుళ్యము తగినంతగా వృద్ధి చెందకపోవటను గాంచిన బ్రహ్మదేవుడు ఏ విధంగా దానిని వృద్ధి కావించవలన అని గంభీరంగా చింతించుట మొదలెడను. సో 10 మంది పుత్రులు, కర్దమ ముని వచ్చాడు, కానీ ఇంకా కూడా తను అనుకున్న రీతిగా ఇంకా సృష్టి జరగట్లేదు. ఏంటి చేయడం చెప్పమా అని ఆలోచిస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఓకే, అనేక ఆటంకాలు వస్తున్నాయి. ఫైనలీ పుత్రులు వచ్చారు. ఈ పుత్రుల ద్వారా కూడా తగినంతగా సాటిస్ఫాక్టరీగా లేదు ప్రజా సృష్టి. ఓకే, సో బ్రహ్మ తనలో తాను ఇట్లు తలపోసింది. అహో, నేను సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ విశ్వమందంతటా ఇంకనూ చాలినంతగా ప్రజాబాహుళ్యము లేకపోవట పరమ ఆశ్చర్యకరముగానున్నది. ఈ దుర్భాగ్యమునకు దైవమే గాని వేరొక కారణం లేదు. అంటే ఇంకా అన్ని లోకాలు నింపబడట్లేదు. అనేక జీవరాశులు ఉన్నాయి, కానీ వాటికి తగ్గ దేహాలు ఇంకా రావట్లేదు. అంటే ప్రజా సృష్టి సరిగ్గా జరగట్లేదు. ఇదేంటి, ఇది దైవ సంకల్పితమా అని తనలో తను అనుకుంటున్నాడు. ఆ విధంగా అతడు ఆలోచనామగ్నుడై దైవంపై దృష్టిని సారించి ఉండగా 2 ఇతర రూపములు అతని దేహము నుండి ఉత్పన్నమయ్యాయి.
వారు ఇంకనూ బ్రహ్మదేవుని దేహముగానే ప్రసిద్ధి చెంది ఉన్నారు. సో ఇలా తనలో తను ఆలోచిస్తున్నప్పుడు అతని శరీరం నుంచి ఇద్దరు బయటకు వచ్చారు. నూతనముగా విభక్తమైన ఆ రెండు దేహములు మైథున సంబంధమున జతకూడను. సో ఇద్దరు కూడా బ్రహ్మదేవుని నుంచి వచ్చిన వాళ్ళు జంట కింద వచ్చారు. మళ్ళీ పుత్రుడు పుత్రిక అనడానికి లేదు అక్కడ. ఎందుకంటే ప్రజా సృష్టి కోసమని ఈసారి ఒక జంట బయటకి వచ్చింది. ఓకే, వారిలో పురుషాకృతిని కలిగిన వాడు స్వయంభువ నామక మనువుగా తెలియబడింది. స్త్రీ రూపిణి శతరూపగా మహాత్ముడకు మనువు యొక్క రాణి తెలియబడను. సో ఎవరు వచ్చారు వీళ్ళిద్దరు? స్వయంభువమను, శతరూప. ఓకే, ఈ దంపతులు బ్రహ్మదేవుడి నుంచి బయటకు వచ్చారు. తదనంతరము మైథున క్రియ ద్వారా వారు క్రమంగా ప్రజాభివృద్ధిని సాధించారు. ఓ భారత, కాలక్రమమున అతడు శతరూప ద్వారా 5 సంతానమును, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేది 2 పుత్రులను మరియు ఆకుతి, దేవహూతి, ప్రసూతి అనేది 3 పుత్రికలను పడిసారు. మనువు తన మొదటి కుమార్తెయగు ఆకూతిని రుచి అనేది ఋషికి, నడిమి పుత్రికయగు దేవహూతిని కర్దమ ఋషికి, చిన్న కుమార్తెయగు ప్రసూతిని దక్షిణకి ఒసగని. వారి నుండి జగత్తంతయు ప్రజలతో నిండను. సో ఇక్కడే ఈ మనువు శతరూప దగ్గర నుంచి దాంపత్య జీవనంలో సృష్టి అనేది జరుగుతుంది. ఓకే, సో ఇతని దగ్గర నుంచి వచ్చిన 5 పుత్రులు, 2 పుత్రులు, 3 పుత్రికలు. ఈ 3 పుత్రికల్ని ముందు వచ్చారు కదా ఋషులు, రుచి ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కర్దమ ముని, వాళ్ళకి అతను ఇచ్చి వివాహం చేశారు. ఇక్కడితో ఈ చాప్టర్ నెక్స్ట్ కూడా చూసేద్దాం. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లా పలికారు. ఓ రాజా, ఈ పుణ్యతమములైన కథా విషయములనన్నింటినీ మైత్రేయమును నుండి శ్రవణం చేసిన పిమ్మట విదురుడు తాను విన అభిలషించడి వాసుదేవ కథలను గూర్చి మరికొంత ప్రశ్నించను. విదురుడు పలికెను, ఓ మునివర్య, బ్రహ్మదేవుని ప్రియతనయుడకు స్వయంభూవమను ప్రియపత్నిని పొందిన పిదప ఏమి చేశాను? ఇప్పుడు భక్తులకి భగవత్ కథలతో పాటు భక్తుల కథలు కూడా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకు అంటే భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని విజ్ఞానపూర్వకంగా, అనుభవపూర్వకంగా భక్తులు దాన్ని ఎలా ఆచరించాలి అనేది వాళ్ళు చెప్తారు. సో భక్తుల గాథలు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో విదురుడు స్వయంభూ మను గురించి అడుగుతున్నాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని. ఓ పుణ్యోత్తమ, రాజులకు ఆదిరాజు దేవదేవుడకు శ్రీహరి యొక్క పరమ భక్తుడు మను. ఎవరు? స్వయంభవ మను శ్రీహరి యొక్క భక్తుడు కనుక అతని ఉదాత్తమగు చరితము మరియు కర్మలు శ్రవణదాయకములైనవి. దయతో వాటిని వర్ణింపుడు. నేను మిగులు శ్రవణాభిలాషినై ఉన్నాను. సో భక్తుల కథ కూడా భగవత్ కథతో సమానం. భక్తుల కథ కూడా భగవత్ కథే, భాగవత కథే. అందుకే మనకి భాగవతంలో భగవంతుడి లీలలతో పాటు అనేక భక్తుల యొక్క చర్యలు, కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఓకే, సో స్వయంభూమను హరిభక్తుడు కదా, సో అతని కార్యక్రమాల గురించి నాకు చెప్పండి అంటున్నాడు విదురుడు. గొప్ప శ్రమతోనూ మరియు దీర్ఘకాలమును గురువు నుండి శ్రవణము చేయువారు విశుద్ధ భక్తుల ముఖతః విశుద్ధ భక్తుల చరితమును కర్మలను తప్పక వినవలను. విశుద్ధ భక్తులు ఎల్లవేళలా తమ హృదయములందు ముకుందుని పాదపద్మములను తలచుచుందురు. ఎందుకు భక్తుల గురించి తెలుసుకోవాలి? వాళ్ళు నిత్యము భగవంతుని, వాళ్ళని తీర్థపాదులు అన్నారు. ఎందుకు? వాళ్ళ నిత్యము భగవంతుణ్ణి తమ హృదయంలో ప్రతిష్ఠించుకుని ఉంటారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అది తీర్థక్షేత్రం. సో స్వయంభవ మను కూడా అలాంటి భక్తుడు కాబట్టి అతని గురించి నాకు చెప్పండి అంటుంది. శ్రీ సుఖదేవ గోస్వామి పలికింది, విదురుడు పరమ సాత్వికుడును శాంతుడును అయిన కారణమున అతని ఒడిలో దేవదేవుడకు శ్రీకృష్ణుడు ముదముతో తన పాదపద్మములను ఉంచెను. అతని పలుకులచే
మైత్రేయ ముని మిగుల ప్రసన్నత నొందెను. ఆ విధంగా విదురుని స్ఫూర్తిచే ప్రభావితుడైన వాడే మైత్రేయుడు పలుకుటకు యత్నించెను. ఎప్పుడు జరిగింది ఇది? విదురుడి ఒళ్ళో శ్రీకృష్ణుడు పాదాలని పెట్టాడు. శ్రీకృష్ణ రాయబారం అప్పుడు రాయబారానికి వెళ్ళినప్పుడు గొప్ప విందు అరేంజ్ చేస్తాడు దుర్యోధనుడు. వాటన్నిటినీ నిరాకరించి విదురుడి ఇంటికి వెళ్తాడు కృష్ణుడు. సో ఎంతో ప్రేమతో కృష్ణుడి పాదాలని తన ఒళ్ళో పెట్టుకుని ఒత్తుతున్నాడు అనమాట, పాదసేవనం చేస్తున్నాడు విదురుడు. సో అంతటి భక్తుడు ఇప్పుడు ఏంటి, ఆ భక్తుల గురించి, పరమ భక్తుడైన మనువు గురించి, తను కూడా చాలా గొప్ప భక్తుడు. సో మిగతా భక్తుల గురించి చెప్పమని అడుగుతున్నాడు. మైత్రేయముని విదురునితో పలికింది, మానవుల పితకు మనువు తన భార్యతో సహా ఉద్భవించిన పిదప ప్రణతులను అర్పించుచు ముకుళిత హస్తుడే వేదగర్భుడగు బ్రహ్మతో ఇట్లు పలికింది. ఇప్పుడు భాగవతం ఎలా జరుగుతుంది అంటే ఒకే సీక్వెన్స్ లో వెళ్ళట్లేదండి. మీరు కనుక గమనించి ఉంటే మామూలుగా కథ వెళ్తూ ఉంటుంది, మధ్యలో మళ్ళీ ఇక్కడ విదురుడైనా ప్రశ్నించవచ్చు, అక్కడ పరీక్షిత్ ప్రశ్నించవచ్చు, లేదా అక్కడ సౌనకాది ఋషులు సూత గోస్వామిని ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నకి తగ్గట్టుగా ఇలా వస్తుంటుంది, మళ్ళీ సైడ్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళొచ్చి మళ్ళీ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చెప్పేశాడు మైత్రేయముని, స్వయంభూమను శతరూప, వీళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళని ఋషులకు ఇచ్చారు, అలా ప్రజా సృష్టి జరిగింది అని క్లుప్తంగా చెప్పేశాడు. అయితే విదురుడు ఏమడుగుతున్నాడు, డీటెయిల్డ్ గా చెప్పమని అడుగుతున్నాడు. ఎందుకు, అతడు భక్తుడు కాబట్టి అతని చరిత్ర అలా అంటే టూకీగా కాకుండా విపులంగా చెప్పమని ఇప్పుడు అడుగుతున్నాడు. సో విపులంగా అనేటప్పటికి మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళాడు. ఫస్ట్ ఏం జరిగింది, దంపతులు ఇద్దరు బ్రహ్మదేవుడి నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తున్నారు. జీవులందరూ ఓకే అదే జీవులందరూ అదే రావు. మానవుల పితయగు మనువు తన భార్యతో సహా ఉద్భవించిన పిదప. సో మనువు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, స్వయంభూమను బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని, జీవులందరూ నీ నుండియే జన్మించి ఉన్న కారణమున నీవే వారికి జనకుడవు మరియు పోషకుడవు అయి ఉన్నావు. మేము ఏ విధంగా నిన్ను సేవించగలమో దయతో ఆదేశింపుడు. సో మేము ఇప్పుడు చేయవలసిన కార్యం ఏంటి చెప్పండి అని ఇద్దరు అడుగుతున్నారు. ఓ ఆరాధనీయుడా, మా శక్తి పరిధిలో కార్యనిర్వహణకై దయతో ఆదేశము నిమ్ము. అంతటా ఈ జన్మమున యశస్సు తదుపరి పరమగతి కలుగునట్లుగా దానిని మేము అనుసరింపగలము. సో ఏం చేస్తే ఈ జన్మ సార్థకం అవుతుంది, ఆ కార్యక్రమం ఏమిటో చెప్పండి, మేము చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నాను వాళ్ళిద్దరు. బ్రహ్మదేవుడు పలికెను, పుత్ర ధరణీశ్వర, నీ ఎడ నేను మిగుల ప్రసన్నుడనైతిని. మీ దంపతులు ఇరువురికి సమస్త శుభములు కలుగుగాక. నా ఉపదేశములకే నీ హృదయము నొసగి ఎటువంటి సంకోచము లేకుండా నీవు నాకు ఆత్మ సమర్పణము కావించుటివి. ఓ వీరుడా, తండ్రి సంబంధమున గల తనయునికి నీ ఉపమానము తగి ఉన్నది. పెద్దల ఎడ ఈ విధమగు ఆరాధన మిగుల వాంఛితమైనది. మాత్సర్య రహితుడు అప్రమత్తుడు అయిన వాడు తండ్రి ఆజ్ఞను సాదరముగా గ్రహించి తన శక్త్యానుసారముగా దానిని నిర్వహించును. బ్రహ్మకి ఇప్పటికి చాలా ఆటంకాలు వచ్చాయి. పుత్రులు ఆల్రెడీ వచ్చారు, కానీ వాళ్ళ ద్వారా సంతృప్తి చెందలేదు, ఇటు కుమారుల దగ్గర నుంచి కానీ రుద్రుడి దగ్గర నుంచి కానీ. ఓకే, సో అందుకని ఎప్పుడైతే ఇంత వినయంగా స్వయంభూమను శతరూప అడుగుతున్నారో బ్రహ్మదేవుడు అతి ప్రసన్నత పొందాడు. ఇంత సానుకూలవంతుడైన పుత్రుడు ఉంటే చాలు కదా, తండ్రి జీవితం ధన్యం. కాబట్టి చాలా ప్రసన్నుడైపోయాడు. నీవు పరమ విధేయుడవగు పుత్రుడవైనందున ఆత్మ సదృశులైన సంతానమును నీ భార్య ద్వారా పొందమని నేను అడుగుచున్నాను. దేవదేవుని భక్తి యోగ నియమములను అనుసరించుచు ప్రపంచమును పాలించుము. ఆ విధంగా యజ్ఞ నిర్వహణ ద్వారా భగవానుని అర్చించుము. ఆత్మ సదృశులైన సంతానమును అంటే నువ్వు చాలా బుద్ధిమంతుడి, వచ్చి నన్ను వినయంగా అడుగుతున్నావు. సో నీలాంటి పుత్రులచే ఈ జగమంతా కూడా నింపు నాయన, సృష్టి కావించు అని చెప్తున్నాడు. రాజా, భౌతిక జగమునందు జీవులకు
నీవు తగినంత రక్షణము నొసగగలిగినచో అది నాకు ఒనర్చెడు ఉత్తమ సేవ కాగలదు. భగవానుడు నిన్ను బద్ధజీవుల రక్షకునిగా గాంచినప్పుడు ఆ హృషికేశుడు నిక్కముగా నీయడ అతి ప్రసన్నుడు కాగలడు. అందుకనే ఫస్ట్ వచ్చిన మానవుడు ఎవరు? మను. యాక్చువల్లీ మను వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ మానవులు అని పిలువబడుతున్నారు. సో ఫస్ట్ వచ్చింది ఎవరు? స్వయంభువ మను. మను. దేవదేవుడకు జనార్దనుడే సమస్త యజ్ఞ ఫలములను స్వీకరించువాడు. అతడే సంతృప్తి చెందనిచో పురోగతి కొరకై చేయబడు మానవుని శ్రమ అంతయు వ్యర్థము కాగలదు. అతడే చరమమగు ఆత్మ కనుక అతనిని సంతృప్తి పరచని వాడు నిక్కముగా తన హితమునే ఉపేక్షించిన వాడగును. సో ఇది యాక్చువల్లీ ఏ కార్యక్రమం చెప్తున్నాడు బ్రహ్మదేవుడు? సృష్టి చేయమంటుంది. నిన్న మనం అనుకున్న గృహస్థాశ్రమం సన్యాసాశ్రమానికి తక్కువ ఎక్కువ కాదు. ఇప్పుడు ఈ గృహస్థాశ్రమం అనేది స్వయంభూవమును స్వీకరించాడు. స్వీకరించి ఏ రకంగా స్వీకరించాడు అది బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఈ ప్రజా సృష్టి అనేది నువ్వు భగవంతుడి ప్రీత్యర్థం యజ్ఞ నిర్వహణ లాగా చేసి. ఓకే, గృహస్థుడికి గృహస్థ జీవన కర్మలే యజ్ఞం. అతడు ఇంద్రియాలన్నీ కూడా ఆ గృహస్థాశ్రమ యజ్ఞంలో అతడు అర్పణ చేయాలి. ఒక్క నిమిషం. సమస్త యజ్ఞ బలి భోక్తారం యజ్ఞ తపసం. సో ఒక యజ్ఞ నిర్వహణ కింద నువ్వు ఈ ప్రజా సృష్టి శ్రీహరి ప్రీత్యర్థమై నీవు ఆచరించు అని చెప్తున్నాడు. శ్రీ మను పలికని, హే ప్రభు పాప సంహార, నేను నీ ఆజ్ఞాబద్ధుడను. నా స్థానమును, నా నుండి ఉద్భవించే జీవుల స్థానమును దయతో ఇప్పుడు తెలియజేయడు. సరే, అయితే ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? అలాగే నా నుంచి సృష్టింపబడే జీవులందరూ కూడా ఎక్కడ ఉండాలి? సో మనం ఎక్కడ ఉండాలి? భూలోకం మీదకి రావాలి. ఇప్పుడు భూలోకం మీద మానవులందరూ సృష్టింపబడాలి కదా. సో ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాను. ఓ దేవతా ప్రభు, సకల జీవులకు నివాస స్థానమైన కారణమున ధరణిని పైకి లేవనెత్తుటకు యత్నింపుము. అది ఇప్పుడు మహాజలములందు మునిగి ఉన్నది. నీ యత్నము చేతను మరియు భగవత్ కరుణ చేతను ఆ కార్యము సాధ్యపడగలదు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, బ్రహ్మదేవుడు సరే అయితే నువ్వు వెళ్ళి సృష్టి చేయన్నాడు. సృష్టి చేయడానికి ముందు భూమి మీదకి రావాలి. అక్కడ చూస్తే భూలోకం లేదు. అక్కడ ఆ భూమి ఏమైపోయింది? ప్రళయ జలాల్లో, అంటే కక్ష తప్పి ప్రళయ జలాల్లోకి వెళ్ళిపోయింది. సో మను అడుగుతున్నాడు, నువ్వు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఆ భూమిని బయటకి పైకి తీస్తే అప్పుడు నేను వెళ్ళి నా నివాసం అక్కడ ఏర్పంచుకుని నేను ప్రజా సృష్టి చేస్తాను అంటున్నాడు. శ్రీ మైత్రేయుడు పలికని, ధరణి జలములందు మునిగి ఉండుటను గాంచి దానిని ఏ విధంగా ఉద్ధరింపవలని అనుచు బ్రహ్మదేవుడు దీర్ఘకాలం ఆలోచించాడు. సో బ్రహ్మదేవుడు కూడా అప్పుడే చూస్తున్నాడు, అదేంటిది ధరణి అంటే ఇంకా ఇటు పక్క మాట్లాడుతున్నా, అటు పక్క ధరణి స్లిప్ అయిపోయింది. ధరణి జలాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ జలాల్లో నుంచి ధరణిని పైకి లేపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఇట్లు తలపోసను, సృష్టి కార్యమున నేను నిమగ్నుడనై ఉన్నప్పుడు జల ప్రళయముచే ధరణి ముంచివేయబడి సముద్ర అడుగు భాగమునకు పోయినది. సృష్టి కార్యమున నెరకని ఉన్నట్టి నేను ఈ విషయమున ఏమి చేయగలను? కనుక భగవానుడే నాకు మార్గదర్శనము చేయుట పరమోత్తమము కాగలదు. నేను సృష్టి ఇవన్నీ చేయగలనే, కానీ దీన్ని పైకి లేపడం ఎలాగా? సో భగవంతుడికి ప్రార్థిస్తున్నాడు, భగవంతుడా నువ్వే ఏదైనా చేసి ధరణిని పైకి లాగాలి అంటున్నాడు. ఓ పాపరహితుడవగు విదురా, బ్రహ్మదేవుడు ఆ విధంగా ఆలోచనామగ్నుడై ఉండగా అతని నాసారంధ్రము నుండి ఒక చిన్న వరాహ రూపము బయటకి వచ్చింది. అది అంగుష్టమాత్ర పరిమాణంలో నుండేది. చిన్న బొటన వేలంతా ఇది బ్రహ్మరంధ్రం నుంచి ఒక చిన్న వరాహం బయటకు వచ్చింది. ఓ భరత వంశజుడా, బ్రహ్మదేవుడు దానిని గాంచునంతలో ఆ వరాహ రూపము బ్రహ్మాండమగు ఏనుగు వలె పరమ అద్భుతముగా ఆకాశమున నెలకొనింది.
ఆకాశమునందు వరాహమును పోలిన అద్భుత రూపమును గాంచి చకితుడైన బ్రహ్మదేవుడు మరీచి వంటి ప్రముఖులకు విపురులతోనూ సనకాది కుమారులు మరియు మనువుతోనూ కూడిన వాడే పరిపరి విధముల తర్కింపదొడగను. అక్కడ ఋషులందరూ కూడా అందరూ చూస్తున్నారు ఏంటి భూమండలాన్ని ఇప్పుడు పైకి లేపాలి ఎలాగా అని. ఇప్పుడు ఏం జరిగింది, ఈలోపు బ్రహ్మదేవుడి నాసిక రంధ్రంలో నుంచి వరాహం వచ్చింది, అమితంగా పెరిగిపోయింది. సో వచ్చినది ఎవరు, ఏం చేయడానికి వచ్చాడు అని ఒకళ్ళల్లో ఒకళ్ళు తర్కించుకుంటున్నారు అనమాట. సూకరం అనేది మిషతో ఎవరేని దివ్య పురుషుడు ఇచ్చటకు అరుదించినాడా, నా నాసిక నుండి అతడు బయలువెడలుట పరమ అద్భుతంగానున్నది. బ్రహ్మదేవుడు ఇది నేను సృష్టించలేదు అనుకుంటున్నాడు, నేను ఇవన్నీ సృష్టించాను. ధర్మం అధర్మం శాస్త్రం వర్ణం ఆశ్రమం ప్రజాపతులు, ఈ సృష్టి నేను చేయలేదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దివ్య పురుషుడు అని ఆలోచిస్తుంది. మొట్టమొదట ఈ వరాహం అంగుష్ట మాత్ర పరిమాణమున గోచరించింది. తక్షణమే గండశిలతో సమానముగా పెద్దగానైనది. ఈ విషయమున నా మనస్సు మోహగ్రస్తమగుచున్నది. ఈతడు దేవదేవుడకు విష్ణువా ఏమి అంటే విష్ణుమూర్తి ఒక్కడే ఇంకా బ్రహ్మ సృష్టికి అందనివాడు కదా. సో ఎవరు వచ్చి ఉండొచ్చు, నేను సృష్టించినది కాదు అంటే స్వయంగా విష్ణు వచ్చాడా ఏంటి, అయితే ఈ రూపం ఏంటి, ఇలా రావడం ఏంటి, నేను మోహం అంటే నాకేంటి అర్థం కావట్లేదు సత్యం అని ఆలోచిస్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు తన పుత్రులతో చర్చించుచుండగా విష్ణు భగవానుడు గొప్ప పర్వతము వలె గంభీరంగా గర్జన చేసెను. ఎందుకు గంభీరంగా అరిచాడు, బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నాడు, ఓహో వచ్చినవాడు విష్ణువా అనగానే ఎస్ అనడానికి ఒక గర్జన చేశాడు వరాహస్వామి. కరెక్టే, నువ్వు కరెక్ట్ గా పట్టుకున్నావు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సర్వశక్తిమంతుడకు దేవదేవుడు తన అసాధారణమగు కంఠముతో తిరిగి గర్జించి బ్రహ్మదేవుని ఇతర ద్విజోత్తములను రంజింపజేసెను. ఆ గర్జన అన్ని దిక్కుల యందు ప్రతిధ్వనించెను. మాయామయుడగు వరాహ భగవానుని పరమ మంగళమగు గంభీరమైన గర్జనను వినినంతట జనలోక తపలోక సత్యలోకములందు వసించు ఋషులు మునులు 3 వేదముల నుండి పవిత్ర మంత్రములను ఉచ్చరించిరి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే లోపు నేను మీకు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది, యాక్చువల్లీ వరాహ అవతారం ఈ కల్పంలో 2 సార్లు జరిగింది. ఒకటి శ్వేత వరాహం, ఇంకొకటి శ్వేత వరాహమైన యజ్ఞ వరాహమైన. ఓకే, ఇప్పుడు ఫస్ట్ భూదేవి భూగ్రహం భూలోకం ప్రళయంలో పడిపోవడం, దాన్ని తీసుకురావడానికి యజ్ఞవరాహ స్వామి కింద వచ్చాడు. ఓకే, రెండోసారి ఎప్పుడు జరిగింది, హిరణ్యాక్షుడు దాన్ని పడేసినప్పుడు మళ్ళీ వరాహస్వామి, అది రక్తవరాహస్వామి. ఓకే, వరాహం కింద వచ్చి మళ్ళీ దాన్ని తీసుకుని పైకి వచ్చాడు. సో యూజువలీ కథ చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే 2 సార్లు జరిగింది కదా, సో 2 ఒకసారి కవర్ చేస్తున్నాడు అనమాట మైత్రేయుడు. ఇటు యజ్ఞవరాహస్వామి అలాగే రక్తవరాహస్వామి. ఓకే, సో ఎప్పుడైతే ఈ భూమిని పైకి తీసుకురావడం అయిందో జనలోక తపలోక వాసులందరూ కూడా స్తుతించడం మొదలుపెట్టారు. మహాభక్తుల వేదస్థుతులకు బదులుగా తిరిగి గర్జన కావించిన పిమ్మట గజము వలె క్రీడించుచు అతడు జలమునందు ప్రవేశించను. వేదస్థుతుల ధ్యేయము ఆ భగవానుడే. ఆ విధంగా అతడు భక్తుల ప్రార్థనలు తన కొరకే ఉద్దేశింపబడినవని గ్రహించను. వీళ్ళందరూ వేదస్థుతులు చేస్తున్నారు, వేదస్థుతులు చేసిన వాటన్నిటికీ కూడా భగవంతుడు వరాహస్వామి ప్రతిస్పందిస్తున్నాడు. ఎందుకు, వేదం యొక్క ఉద్దేశమే ఆ భగవానుడి యొక్క కీర్తన. ఓకే, సో దానికి అతడు స్పందిస్తున్నాడు అనమాట. ధరణిని రక్షించుటకే. ఇప్పుడు మనువే కదా వచ్చింది, బ్రహ్మదేవుడి నుంచి మనువే కదా మొదలయ్యాడు. మరి ఈ లోకాలంతా కూడా సప్త ఋషులు అందరూ ఉన్నారు అని చెప్పని మనం ముందు తెలుసుకున్న ఒక చోట వచ్చింది, మీరు గమనించారా లేదు, ఈ ఆదిశేషుడి నుంచి వచ్చిన ప్రళయ జ్వాలలు ఓకే ఏ ఏ లోకాల్ని దహించేశాయి, పాతాళ లోకాలు భూభువర్ సువర్ లోకాల వరకు దహించుకుంటాయి.
అవతల తర్వాత ఉత్తలోకాలంతా జనలోక ఉన్నాయి. తపలోక వాసులందరూ ఏం చేశారు? అందరూ కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అది మనం ఆల్రెడీ చదివేసాం. ఎప్పుడైతే వేడి వస్తుందో సో లోకాలు ఈ లోకాల వరకే మునిగిపోయాయి. ఇప్పుడు మనం బ్రహ్మ ఫస్ట్ రోజు చూడట్లేదు. బ్రహ్మ ద్విపరార్థంలో పాద్మకల్పాన్ని చూస్తున్నాం మనం కదా. అంటే ముందు పెట్టిన లోకాలు అలాగే ఉన్నాయి. ఆ లోకవాసులందరూ బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. ఓకేనా ఓకేనా. సో వాళ్ళందరూ స్తుతిస్తున్నారు. అది ఒక రీజన్, ఒక సంగతి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అందుకనే మీకు రక్తవరాహస్వామి గురించి చెప్పాను. రక్తవరాహస్వామి అవతారం వచ్చేటప్పటికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, మిగతా భూలోక జనులు వీళ్ళందరూ కూడా రావడం అయిపోయింది. సో వీళ్ళందరూ మళ్ళీ యథావిధిగా జనలోక తపలోకాలకి వెళ్ళిపోతారు. సో 2 కథలు జరుగుతున్నాయి ఇక్కడ. అందుకనే మీకు ఇందాక చెప్పాను. ఓకే, 2 వరాహస్వామి అవతారాలు ఇక్కడ ఒకసారిగా వస్తున్నాయి. ఓకేనా. ధరణిని రక్షించుటకై జలమునందు ప్రవేశించుటకు పూర్వము వరాహమూర్తి తన వాలమును జళిపించుచు కఠోరమగు రోమములను కదిలించుచు ఆకాశమునకు ఎగరేగి అతని రూపము మిగుల తేజోమయమై ఉండెను. తన గిట్టెలతోనూ మరియు మెరియుచున్న తెల్లని కోరలతోనూ అతడు ఆకాశమందిలి మేఘములను చెల్లా చెదురు కావించెను. సో ఫస్ట్ వచ్చినప్పుడు పెద్దగా పెరిగాడు కదా. ఓకే, సో జలంలో మునిగి పైకి వస్తున్నాడు తీసుకుని. సో ఒక్కసారి ఒళ్ళంతా కూడా ఏమంటారు విదిలించాడు అన్నమాట. ఓకే, అతడు స్వయంగా విష్ణు భగవానుడే అయినందున దివ్యుడై ఉన్నాడు. అయినను వరాహ రూపమును ధరించిన కారణమున అతడు ఘ్రాణము ద్వారా ధరణి కొరకై వెదకను. అతని దంష్ట్రలు భయంకరముగా నుండెను. ప్రార్థనలను కావించేడి భక్తులకు విప్రులను గాంచుచు అతడు జలమును ప్రవేశించను. సో వరాహ రూపాన్ని ధరించి వచ్చాడు కదా. సో వరాహం వెతికినట్టుగా ముక్కుతో వాసన చూస్తూ ఎక్కడుంది ధరణి అని వెతుక్కుంటూ జలాల లోపలికి వెళ్ళాడు. భగవంతుడికి తెలియదా ఎక్కడున్నాడు? కానీ ఒక అవతారాన్ని దాల్చినప్పుడు ఆ అవతారాన్ని ఏమంటారు, అప్పుడే మనం ఆ లీలని అంటే తలుచుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, భృత్యానుకంపిత ధియేహ గృహీత మూర్తే అంటే భృత్యులని అనుగ్రహించడం కోసం అతను అవతారాలు తీసుకుంటున్నాడు. ఇదే మన మొదటి స్కందంలో భీష్ముడు బాణాలు వేసినప్పుడు కృష్ణుడి శరీరం నుంచి రక్తం రావడం గురించి అక్కడ మనం చర్చించుకున్నాం. ఇప్పుడు భీష్ముడు బాణం వేస్తే తగులుతుందని తెలియదా కృష్ణుడికి? తగిలితే మనలాగా రక్తం ఎలా వచ్చింది? సో భగవంతుడి యొక్క అవతారం ఏంటంటే సంపూర్ణంగా అవతారాన్ని గ్రహిస్తున్నాడు భగవంతుడు. సో ఇక్కడ వరాహ అవతారం కింద వచ్చాడు. సో వరాహ స్వామి కింద అక్కడ వెతుకుతున్నాడు అనమాట. ముక్కుతో వెతుక్కుంటూ ఆ ప్రళయ జలాల్లోకి వెళ్తున్నాడు. మహాపర్వతము వలె జలమునందు దుముకుచు వరాహ భగవానుడు సముద్ర మధ్యమును చీల్చగా ఏర్పడిన 2 ఉత్తుంగ తరంగముల సముద్రపు భుజముల వలె గోచరించను. ఓ యజ్ఞేశ్వర, నన్ను 2 ముక్కలుగా విభజింపకము, దయతో నాకు రక్షణ నొసగము అని ప్రార్థించుచున్నట్లుగా సముద్రము బిగ్గరగా ఆక్రమించను. అంటే స్వామి ఒక్కసారి ఎగిరి ఆ సముద్రం మీద దూకేటప్పటికి అతని బరువుకి 2 కొండల్లా లేచిందన్నమాట సముద్రం ప్రార్థిస్తోంది, నేను ముక్కలైపోతాను. మనకి అర్థమవుతుందా సముద్రం ముక్కలవ్వడం ఏంటి? ఓకే, సో అంత దివ్య వరాహ అవతారం. ఓకే, వరాహ భగవానుడు వాడి అయిన శరముల వంటి తన గిట్టెలచే నీటిని చీల్చుచుపోయి అపారమగు సముద్రపు అడుగును చేరును. సకల జీవులకు ఆశ్రయ స్థానముగు ధరణి సృష్టి ఆరంభమున ఉన్న రీతి పడియుండుటను గాంచి దానిని స్వయంగా ఉద్ధరించెను. వరాహ భగవానుడు ధరణిని అతి సునాయాసముగా తన కోరలపై నిడుకుని జలము నుండి వెలికి తెచ్చి మిగుల శోభాయమానముగా గోచరించెను. పిదప తన క్రోధము సుదర్శన చక్రము వలె దీప్తమగుచుండగా అతడు శీఘ్రమే హిరణ్యాక్షిని వధించి వేసను. ఇక్కడ కథలు 2 కలిసిపోయాయి. మీకు ఇప్పుడు అర్థం అవుతుందా? ఫస్ట్ టైం పడిపోయింది, వరాహస్వామి తీసుకొచ్చాడు.
రెండోసారి ఏమైంది, హిరణ్యాక్షుడు పడేసినప్పుడు కూడా వచ్చాడు, తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఈసారి స్వామికి కోపంగా కూడా ఉన్నాడు. ఫస్ట్ టైం భూ మండలం తనంతట తాను స్లిప్ అయ్యింది, సో తీసుకొచ్చి పెట్టేశాడు. ఇక్కడ రక్తవరాహ స్వామి అవతారంలో ఏమైంది, హిరణ్యాక్షుడి మీద కోపంతో ఉన్నాడు. సో ధరణిని తన స్థానమందు ఉంచేసి హిరణ్యాక్షుడి మీదకి వెళ్తున్నాడు వరాసుడు. పిదప సింహము గజమును సంహరించిన చందమున వరాహ భగవానుడు దానవుని జలమునందు వదిలించింది. ధాతువర్ణమయముకు భూమిని త్రవ్వుటచే గజము అరుణవర్ణ చిహ్నితమైనట్లుగా భగవానుని చెక్కిళ్ళు నాలుక దానవ రక్త పంకిల అయ్యను. ఇదొక్కటి నెక్స్ట్ ఇదొక్కటి చూసి ఆపుదామండి. పిదప భగవానుడు గజము వలె క్రీడించుచు వక్రములైన తెల్లని దంతముల కొనపై ధరణిని నిలిపెను. అతడు తమాల వృక్షపు నీలి వర్ణమును కలిగి ఉండెను. బ్రహ్మదేవుని అధ్యక్షతన గల ఋషులు ఆ విధంగా అతనిని దేవదేవుడని తెలుసుకుని వందనములను అర్పించిరి. ఇది కొంచెం డీటెయిల్డ్ గా మనం మళ్ళీ మండే చూద్దామండి. నేను యాక్చువల్లీ టైం అయిపోయింది, చూసుకోలేదు, 12 అయిపోయింది. సో ఇక్కడ మనకి వరాహ అవతారం స్టార్ట్ అయిపోయింది. అంటే హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహ అవతారం కూడా దీంట్లో కలిసిపోయింది. ఇప్పుడు విదుడు ఫర్దర్ గా క్వశ్చన్స్ అడుగుతారు, ఎవరి హిరణ్యాక్షుడు, స్వామి ఎందుకు వధించాడు. సో కథ మనకి అలా ముందుకు సాగుతుంది. ఓకేనా, సో ఇక్కడదా ఆపుదాం అండి, మళ్ళీ మండే కలుద్దాం. ఈ 2 రోజులు కూడా మీరు భాగవతం ఈ వారం జరిగిన ఎపిసోడ్స్ ఒక్కసారి మననం చేసుకోండి. ఓకేనా, హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ